హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. గోవాకి వెళ్ళాలనుకుంటున్నారా వెకేషన్స్లో? మీకోసమే ఈ వ్లాగ్ చేస్తున్నాను. గోవాకి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ ఈ వ్లాగ్లో మీకోసం చెప్తాను. ఫస్ట్ గోవాకి వెళ్ళాలనుకుంటే బెటర్ 1 వీక్ ముందు నుంచే మీరు ప్రిపేర్ అవ్వండి. ఫ్లైట్ టికెట్స్ లేదా ట్రైన్లో వెళ్ళాలనుకుంటే ట్రైన్ టికెట్స్, బై కార్ వెళ్ళాలనుకుంటే రూట్ మ్యాప్ ఇవన్నీ సెట్ చేసుకోండి. ఫ్లైట్కి వెళ్ళాలి అనుకుంటే 1 వీక్ బిఫోరే మీరు టికెట్స్ బుక్ చేసుకుంటే మీకు చీప్ అండ్ బెస్ట్లో ఫ్లైట్స్ అనేవి అంటే 2 వీక్స్ బుక్ చేసేసుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్ ఏంటి, ట్రైన్కి వెళ్ళాలనుకుంటే లైఫ్లో ఒక్కసారైనా ట్రైన్కి వెళ్ళాల్సిందే. అంటే ఆ కొంకన్ బెల్ట్ మొత్తము వాటర్ ఫాల్స్తో ఉంటుంది, మంచి కొండల మీద వెళ్తుంది, చాలా బ్యూటిఫుల్ సీన్స్ కనిపిస్తుంది మనకి ట్రైన్లో వెళ్తే. బై కార్ వెళ్ళాలనుకుంటే మీరు రోడ్ మ్యాప్ ఒకసారి చెక్ చేసుకోండి. కర్ణాటక మీదుగా వెళ్ళారు అంటే మీకు రోడ్ చాలా బాగుంటుంది. హైదరాబాద్ నుంచి అయితే నేను రోడ్ మ్యాప్ కూడా ఇచ్చాను చూడండి. షాపింగ్ చేయాలి కదా, గోవాకి వెళ్తున్నాము అంటే బెటర్ ఈ క్లాత్స్ నచ్చినట్లయితే మీరు గోవాలోనే షాపింగ్ చేయొచ్చు. ఎక్కువ షాపింగ్ చేసి మనీ వేస్ట్ చేసుకోకండి. సో ఫైనల్గా గోవాకి వెళ్ళాలి అనుకుంటే ప్యాకేజెస్ ఏవి బుక్ చేసుకోకండి. మనం అక్కడికి వెళ్ళామంటే బోల్డ్ తెలుస్తుంది మనకి ఇన్ఫర్మేషన్. సో ప్యాకేజెస్ ఏమీ అవసరం లేదు. సో మేము ఫైనల్గా హోటల్కి అయితే వచ్చేసాము. హోటల్ ఎప్పుడు కానీ 1 వీక్ బిఫోరే ప్లాన్ చేసుకుంటే మనకి కాస్ట్ అనేది చాలా తగ్గుతుంది. వెంటనే బుక్ చేసుకుంటే అంటే లెట్స్ 5,000లో దొరికే రూము 15,000 to 20,000 వరకు కూడా వెళ్ళిపోతుంది. సో దట్ 1 వీక్ బిఫోరే మీరు రూమ్ రెంట్స్ బుక్ చేసుకున్నారంటే మనకి కొద్దిగా కాస్ట్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుందన్నమాట. గోవాలో రూమ్స్ అంటే ఫినాన్షియల్గా ఎవరికైనా సూటబుల్గా ఉంటుంది. అంటే 100 రూపీస్ నుంచి 1 lakh వర్త్ వరకు రూమ్స్ అనేది మనకు అవైలబిలిటీలో ఉంటుంది. అంటే రూమ్స్ కాకుండా సింగిల్ బెడ్ తీసుకోవచ్చు రెంట్కి, షేరింగ్ తీసుకోవచ్చు, విల్లాస్ దొరుకుతుంది, సర్వీస్ అపార్ట్మెంట్స్ దొరుకుతుంది. ఇలా మల్టిపుల్ చాయిస్ అనేది గోవాలో అవైలబిలిటీలో ఉంది. డిపెండింగ్ అపాన్ ద ప్రైస్ అండ్ కంఫర్ట్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. రేటింగ్, ఫొటోస్ ఇవంతా మీరు గూగుల్లో సెర్చ్ చేశారంటే రేటింగ్స్ ఉంటుంది. ఎప్పుడు కానీ ఒక స్ట్రేంజ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు గూగుల్లో సెర్చ్ చేసి రేటింగ్, రివ్యూస్ అన్నీ చదివి వెళ్ళాలి. రివ్యూస్ ఎప్పుడు కానీ 1 రేటింగ్ 2 రేటింగ్ ఇచ్చుంటారు కదా, అవి చదివారంటే అసలు ఏంటి ప్రాబ్లం అనేది తెలుస్తుంది. చిన్న ప్రాబ్లమ్ని కూడా చాలామంది 1 రేటింగ్ 2 రేటింగ్ ఇస్తారు. అలాంటివి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో గోవాకి అయితే వచ్చేసాము. ఫ్రెష్ అప్ అయ్యి లంచ్కి వెళ్తున్నాము. గోవాలో ఒక 6-7 ది బ్యూటిఫుల్ రెస్టారెంట్స్ ఉన్నాయి. కొన్ని బీచ్ వ్యూ ఉంటుంది, కొన్ని ట్రీస్ మిడిల్లో ఉంటుంది. నేను ఆ లిస్ట్ అంతా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. గోవాకి వెళ్ళినప్పుడు అక్కడ ట్రై చేయండి. అంటే బీచ్ ఒడ్డున ఉండేటివి చాలా ఉంది, కానీ అందులో ది బెస్ట్ రెస్టారెంట్స్ అనేది చెప్తాను మీకు. సో మేమైతే లంచ్కి వెళ్తున్నాం. ప్రస్తుతానికైతే కర్లీస్కి వెళ్తున్నాం. ఈ కర్లీస్ రెస్టారెంట్ ఏంటి అంటే బీచ్ ఒడ్డున ఉంటుంది, రాక్ బీచ్ అనమాట. మనము బీచ్లో తడవాలి అంటే తడవచ్చు, పాసిబిలిటీస్ అయితే ఉంది. ఫుడ్ బాగుంటుంది. ఇక్కడ పార్కింగ్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. మీరు స్టార్టింగ్లో పార్కింగ్ చేస్తే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కొద్దిగా హోటల్ ముందుకి వచ్చి పార్కింగ్ చేస్తే మీకు ఛార్జ్ అనేది ఏమీ ఉండదు. ఇదిగోండి, ఇదే కర్లీస్ రెస్టారెంట్ అనమాట. మనము ఇలా స్టెప్స్ దిగి వెళ్ళాలి. ఎప్పుడు కానీ మాస్క్ అనేది మర్చిపోకండి. కంపల్సరీ మాస్క్ వేసుకొనే వెళ్ళండి, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది. ఫుడ్ తినేటప్పుడు ఎలాగో తప్పదు కాబట్టి మాస్క్ తీసేయాలి. సో మేము పార్కింగ్ చేసి రెస్టారెంట్కి వెళ్తున్నాను. ఫుడ్ అనేది ఇక్కడ చాలా బాగుంటుంది. ఎప్పుడు కానీ సముద్రాన్ని చూడగానే ఒక రకమైన సంతోషం వచ్చేస్తుంది. కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, అన్నీ మర్చిపోతామన్నమాట. అలాంటిది సముద్రం ఒడ్డున కూర్చొని ఫుడ్ తింటూ ఉంటే ఆ మజానే వేరు. సో ఇదే రెస్టారెంట్ అనమాట. మేము ఎక్కువ స్టార్టర్సే ప్రిఫర్ చేస్తాం. గోవాకి వెళ్ళామంటే రైస్ అనేది చాలా తక్కువ. ఇక్కడ బిర్యానీలు అలాంటివి ఆర్డర్ చేయకండి, అస్సలు బాగోదు. ఎస్పెషల్లీ హైదరాబాదీ వాళ్ళకి ఇక్కడ బిర్యానీ అస్సలు నచ్చదు. రైస్ తక్కువ ఉంటుంది, కర్రీ ఎక్కువ ఉంటుంది. కానీ గోవాకి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ట్రై చేయాల్సింది గోవన్ థాలీ. డిఫరెంట్గా ఉంటుంది. ఒక ఫిష్ ఇస్తారు, స్క్విడ్స్ కర్రీ ఇస్తారు,
అదే డిఫరెంట్గా ఉంటుంది గోవన్ థాలీ అనమాట. అది నెక్స్ట్ ట్రై చేయాల్సిన ఫుడ్ ఏంటి అంటే డెజర్ట్స్. ఇక్కడ చాలా ఫేమస్ సరటురా బెబింకా. ఇక్కడ ఫేమస్ పోర్చుగీస్ డెజర్ట్స్ ఇవి. చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ కర్లీస్ నుంచి హోటల్ నుంచి బీచ్ వ్యూ అన్నమాట. చెప్పాను కదా రాక్ బీచ్ అనేసి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఫొటోస్ తీసుకోవడానికి కూడా వ్యూ చాలా బాగుంటుంది. మేము ఇక్కడికి వచ్చిన కాసేపటికే వర్షం స్టార్ట్ అయ్యింది. చాలా బ్యూటిఫుల్గా ప్లెజెంట్గా అనిపించింది. గోవాలో నెక్స్ట్ ట్రై చేయాల్సింది బీర్లు, విస్కీలు, బ్రాండీలు కాదు, గోవన్ ట్రెడిషనల్ డ్రింక్ ఒకటి ఉంది. అది కాజు ఫ్రూట్తో తయారు చేస్తారు. విలేజెస్ సైడ్ వెళ్ళారు అంటే మీకు ప్యూర్ డ్రింక్ అనేది దొరుకుతుంది. ఇంకొకటి ఏంటి అంటే బీచెస్లో చాలామంది చాలా అమ్ముతాము అని చెప్తారు. నేను నేమ్ మెన్షన్ చేయట్లేదు, మేబీ అర్థమై ఉంటుంది, బట్ అవన్నీ నమ్మకండి. చాలా కేర్ఫుల్గా ఉండండి. మీరు చాలా అంటే చాలా డేంజర్లో పడిపోతారు, డబ్బులన్నీ వసూలు చేసేస్తారు. సో బీ కేర్ఫుల్. ఇక్కడికి వచ్చిన కాసేపటికే వర్షం స్టార్ట్ అయిందన్నాను కదా, ఆ వర్షంలో చూడండి బీచ్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సో మళ్ళీ రూమ్కి వచ్చి స్విమ్మింగ్ పూల్లో కొద్దిగా చిల్ అవ్వడానికి స్విమ్మింగ్ పూల్లో ఆడుతున్నాము. సో పిల్లలు ఎంతైనా గోవాకు వస్తే పిల్లలు ఇద్దరు స్విమ్మింగ్ పూల్లో అయినా ఉండాలి లేదా బీచ్లో అయినా ఉండాలి. ఇది ఇంకొక రెస్టారెంట్, ఇక్కడ లైవ్ కర్రీస్ అనమాట. ఇది కూడా బీచ్ ఒడ్డునే ఉంటుంది. బట్ బీచ్ అనేది హై టైడ్ ఉండేటప్పుడు బెటర్ అవాయిడ్ చేసేయండి, లో టైడ్ ఉండేటప్పుడు ట్రై చేయొచ్చు. లైవ్ మ్యూజిక్ కదా, నేను మా అబ్బాయితో డాన్స్ చేస్తున్నాను. నాకు అస్సలు డాన్స్ రాదు, ఇంకా అతి కోసం అనేసి వేస్తున్నాను. దాన్ని డిస్పాయింట్ చేయడం ఇష్టం లేక. సో వాడు సిగ్గుపడుతున్నాడు, డాన్స్ వేస్తున్నావు అందరికీ చెప్పు అక్కి బాగా వేసావు అంటే సిగ్గుపడుతున్నాడు అక్కి. సో అలాగా ఫైనల్లీ ఎంజాయ్ చేసాం. గోవాకి రావడమే ఎంజాయ్ కోసమే వస్తాం కాబట్టి చిన్న పెద్ద సిగ్గుపడ్డాలన్నీ వదిలేసి మనకి నచ్చినట్టు ఉండడమే గోవా అన్నమాట. సో నేను మా అబ్బాయితో ఎంజాయ్ చేశాను, డాన్స్ వేసాను. బట్ నాకు అస్సలు డాన్స్ రాదు, అట్లీస్ట్ ట్రై చేశాను అన్నమాట అక్కీ కోసం. వాడు హ్యాపీగా ఉంటే చాలు. సో ఇప్పుడు కర్లీస్ నుంచి బీచ్ వ్యూ చూపిస్తున్నాను. చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. ఎక్కువ ఫారిన్ క్రౌడే ఉంటారు ఇక్కడ. ఇదిగోండి బీచ్ చాలా నీట్గా ఉంది కూడా, చాలా అంటే చాలా నీట్గా ఉంది. సో దట్ పిల్లల్ని కూడా సేఫ్గా వదలొచ్చు. బట్ హై టైడ్ ఉన్నప్పుడు బీచ్లో వదలకండి, ఎందుకంటే చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, అన్ప్రిడిక్టబుల్గా ఉంటుంది గ్రౌండ్ అనేది. సో బీచ్లో వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. సో గోవాలో ఇంకొక యాక్టివిటీ ఏంటంటే ఐలాండ్, గ్రాండ్ ఐలాండ్, బటర్ఫ్లై బీచ్, ఇలా మల్టిపుల్ ఉన్నాయి. అవి కూడా ట్రై చేయండి. మీరు గూగుల్ సెర్చ్ చేశారంటే ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా దొరుకుతుంది. సో గోవాకి వచ్చిన తర్వాత బీచెస్, ఫుడ్ అన్నీ అయిన తర్వాత వన్ డే కంపల్సరీ ట్రై చేయాల్సింది కెసినో అన్నమాట. ఈ కెసినో అనేది ఎప్పుడు వాటర్ మీదే ఉంటుంది బై లా. సో ఇక్కడ బిగ్ డాడీ, డెల్టిన్ జాక్ అండ్ డెల్టిన్ రాయల్ అనేది చాలా ఫేమస్. ఎంట్రీ టికెట్ కూడా చాలా కాస్ట్తో కూడుకున్న పని, ఎందుకంటే 4000 5000 అలా ఉంటుంది. ఒక 1000 రూపీస్ చిప్స్ అనేది ఇస్తారు. బట్ ఆ చిప్స్ కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటుంది, అన్ని గేమ్లో అలౌ చెయ్యరు. సో దట్ బెటర్ ప్రైడ్ లాంటి చిన్న చిన్న కెసినోలకు వెళ్ళారు అంటే ఎంట్రీ టికెట్ 1000 2000 ఉంటుంది. బట్ ఏంటి అంటే బిగినర్స్కి ఇది బెటర్ అన్నమాట, పెద్ద క్రౌడ్ ఉండదు. సో గెలిచే ఛాన్సెస్ కూడా ఉంటుంది. బట్ అంటే లక్తో కూడుకున్న గేమ్స్ కంటే బెటర్ బ్రెయిన్తో కూడుకున్న గేమ్స్ ఆడారు అంటే మనకి 50-50 ఛాన్సెస్ ఉంటుంది. కొద్దిగా తెలివి ఉపయోగించాలంటే మన డబ్బులు ఎక్కడికోకుండా సేఫ్గా మనకు రిటర్న్ వస్తుంది. నేనైతే బ్లాక్ జాక్ ఆడాను అనమాట, ఫస్ట్ టైం నేను ఆడడం. నేను కొద్దిగా ప్రిపేర్ అయ్యి ఆన్లైన్లో వీడియోస్ అన్నీ చూసి గేమ్ ఆడాను. ప్రాఫిట్లోనే బయటకు వచ్చామన్నమాట. ప్రాఫిట్ ఎంత అనేది సీక్రెట్. సో ఇది నేను కెసినో దగ్గర తీసుకున్న ఫొటోస్ అను. జెంట్స్ అయితే షూస్ కంపల్సరీ, షూస్ లేకపోతే అలో చెయ్యరు. నెక్స్ట్ వాటర్ స్పోర్ట్స్ కంపల్సరీ గోవాలో ట్రై చేయాల్సింది వాటర్ స్పోర్ట్స్. మల్టిపుల్ స్పోర్ట్స్ ఉంటుంది ఇక్కడ. మీరు బీచెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడే చాలామంది వీటికి మార్కెటింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీరు వెబ్సైట్లోకి వెళ్ళారంటే చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతుంది.
మీరు బీచెస్ దగ్గరికి వెళ్ళారు అంటే ఒక్క రైడ్కి మాత్రమే 15 to 2000 వరకు ఛార్జ్ చేస్తారు. బట్ మీరు ప్యాకేజెస్లో వెళ్ళారు అంటే 4-5 రైడ్స్ మీకు 1500కే వచ్చేస్తుంది. అలాంటివి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి అంటే డాల్ఫిన్ ట్రిప్. ఇది ఒక ప్యాలెస్ అన్నమాట, హెరిటేజ్ ప్యాలెస్. డాల్ఫిన్ ట్రిప్కి ఎప్పుడు కానీ అంటే 10 to 6 o'clockకి వాళ్ళు తీసుకెళ్తారు. టైమింగ్స్ అవి 1 hour తీసుకెళ్తారు. బట్ డాల్ఫిన్స్ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్లోనే కనిపిస్తుంది. మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒక 4-5 మెంబర్స్ అయితే కంపల్సరీ వాళ్ళు తీసుకెళ్తారు. సో ఎర్లీ మార్నింగ్లోనే ట్రై చేయండి డాల్ఫిన్ చూడాలి అనుకుంటే. ఈ డాల్ఫిన్ ట్రిప్లో మనకి గోవన్ జైల్ కూడా చూపిస్తారు, హెరిటేజ్ రిసార్ట్ చూపిస్తారు, ఫోర్ట్ చూపిస్తారు అనమాట. బాగుంటుంది. ఇంకా మన సీ డెప్త్ వరకు తీసుకెళ్ళి డాల్ఫిన్ అన్నిటిని చూపించి తీసుకొస్తారు. ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే డాల్ఫిన్స్ అనేది చాలా ప్రాపర్గా కనిపిస్తుంది, లేదంటే ఇట్స్ డిఫికల్ట్. మల్టిపుల్ బోట్స్ ఉన్నా కానీ డాల్ఫిన్స్ పెద్దగా కనిపించవు. మేము 8 o'clockకి రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళామన్నమాట. వాళ్ళు 10కే స్టార్ట్ చేస్తామన్నారు, బట్ మేము 8 o'clockకే వెళ్ళాము. డాల్ఫిన్ చూడంగానే నాకు చాలా అంటే చాలా సంతోషం వేసింది. అంటే మనం డాల్ఫిన్ చూడడానికే వస్తాం కదా, డాల్ఫిన్ చూడలేదు అంటే చాలా బాధ వేస్తాయి, ఒక్క డాల్ఫిన్ కూడా కనిపించలేదు అనేసి. బట్ మాకు మల్టిపుల్ డాల్ఫిన్స్ అనేది కనిపించింది. పర్ హెడ్ 350 రూపీస్ మాత్రమే. బీచెస్ దగ్గర చాలా దగ్గర ఇది మార్కెటింగ్ చేస్తూ ఉంటారు, కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు. బట్ మీరు అలాంటి వాళ్ళని నమ్మకండి. ఎలాంటి స్పోర్ట్స్ అయినా సరే, వాటర్ స్పోర్ట్స్ అయినా కానీ బీచెస్ దగ్గర మార్కెటింగ్ చేసేవాళ్ళు డైరెక్ట్ బోర్డ్ దగ్గరికి వెళ్ళకండి, కాస్ట్ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మీరు బెటర్ ప్యాకేజెస్లోనే డైరెక్ట్ కంపెనీ దగ్గరికి వెళ్ళారు అంటే వెబ్సైట్లోకి వెళ్ళినా, గూగుల్లో సెర్చ్ చేసినా వీటి గురించి బోల్డ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మనకి చీప్ అండ్ బెస్ట్లోనే బోల్డ్ ప్యాకేజెస్ అనేది ఉంటుంది. అంటే మార్నింగ్ తీసుకెళ్ళి ఈవినింగ్ డ్రాప్ చేస్తారు. ఈ మిడిల్ ఆఫ్ ద టైంలో మీ దగ్గర ఒక 4-5 యాక్టివిటీస్ అనేది చేయించేస్తారు. సైలెంట్ అయిపోయినారు అందరూ. అంటే లైఫ్ జాకెట్స్ వేసి మిమ్మల్ని బీచ్లో కూడా వదిలేస్తారు. బాగుంటుంది, కొంచెం ఫన్గా ఉంటుంది భయపడని వాళ్ళకి. నేనైతే అన్నీ ట్రై చేసేసాను. ఈసారి డాల్ఫిన్ ట్రిప్కి వచ్చాము. డాల్ఫిన్ ట్రిప్లో ఏంటి అంటే బోట్స్ తక్కువ ఉంటే డాల్ఫిన్స్ అనేది కనిపిస్తుంది. లక్కీగా మాకు మల్టిపుల్ డాల్ఫిన్స్ కనిపించిందని చెప్పాను కదా. ఉంది డాల్ఫిన్స్ ఎక్కడ కనిపించట్లేదు అనుకుంటున్నారా? అదిగో డాల్ఫిన్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఒక 4-5 చూసారా? ఆ డాల్ఫిన్ స్విమ్ చేస్తూ ఉంటే నాకు కూడా వాటితో స్విమ్ చేయాలని ఉంది. చూడండి చక్కగా ఒక 4-5 ఎంత బాగా స్విమ్ చేస్తున్నాయో. మీరు ఇలా చూడాలి అంటే ఎర్లీ మార్నింగే వెళ్ళాలి, లేకపోతే కనిపించవు. అంటే దీని టైమింగ్స్ ఏంటి అంటే 6 to 9 o'clockకి వెళ్ళారు అంటే డాల్ఫిన్స్ చాలా బాగా చూడొచ్చు. చాలా ఉన్నాయి. ఆపమని వెళ్ళిపోతాడు. సో ఓవర్ అనమాట, అంతవరకే కనిపించింది. నెక్స్ట్ ఇంకా రిటర్న్ తీసుకెళ్ళిపోతారు. ఈ ప్రాసెస్ అంతా అవడానికి 1 hour ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ గోవాలో మీరు చూడవలసిన ప్లేసెస్ ఎప్పుడు కానీ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. బట్ ఏమంటే వీటికి లిమిటెడ్ టికెట్స్ మాత్రమే ఉంటుంది, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఎక్కువ వెహికల్స్ని అలో చేయరు, మన వెహికల్స్ అస్సలు అలో చేయరు, వాళ్ళ వెహికల్స్లోనే మనం వెళ్ళాల్సి ఉంటుంది. పర్ హెడ్ మేము వెళ్ళినప్పుడు 1000 రూపీస్ ఉంది, ఇప్పుడు ఎంత ఉందో పర్ఫెక్ట్గా అయితే తెలియదు. బట్ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. కంపల్సరీ వెళ్ళండి, బట్ ఎర్లీ మార్నింగే వెళ్ళండి. టికెట్స్ లిమిటెడ్ కాబట్టి మీరు 9-10 o'clock వెళ్ళినా కానీ టికెట్స్ దొరకదు. 6 o'clockకే అక్కడికి వెళ్ళారంటే ఉంటుంది, తిరుమల క్యూ లాగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళారంటే మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళారంటే టికెట్స్ అనేది దొరికేస్తుంది. సో గోవాకి వచ్చినప్పుడు ఓన్లీ బాగా కాలంగేట్, అంజనా ఇలాంటివే కాకుండా మీరు ఎక్స్ట్రీమ్ సౌత్కి వచ్చారంటే చాలా బ్యూటిఫుల్ ప్లెజెంట్ బీచెస్ అక్కడైతే ఉంటుంది. వైట్ సాండ్ బీచెస్ ఉంటుంది, ఫ్లాట్గా ఉంటుంది అక్కడ. అంటే క్రౌడ్ పెద్దగా ఉండదు, కానీ ప్లెజెంట్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి, ప్రైవసీ ఉండాలి అనుకున్న వాళ్ళకి సౌత్ బీచెస్ ఆల్సో వెరీ గుడ్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ నార్త్కి వెళ్ళారు అంటే
ఎక్కువ ఈ ఫారిన్ క్రౌడే ఉంటారు, కొంచెం కాస్ట్లీ కూడా ఉంటుంది. బట్ అక్కడ బీచెస్ అనేది చాలా బాగుంటుంది. అశ్వం బీచ్, మోర్జిం బీచ్, నెక్స్ట్ వగదర్, నెక్స్ట్ ఆరంబోల్ బీచ్, ఇలా మల్టిపుల్ బీచెస్ ఉంది. ఎక్స్ట్రీమ్ నార్త్కి వెళ్ళారు అంటే బీచెస్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎక్స్ట్రీమ్ నార్త్కి వెళ్ళారు అంటే సో ఎక్కువ మంది బాగా ఇక్కడే ఆగిపోతారు. బాగా అంజనా, కాలంగేట్, క్యాండోలిం బీచ్ ఇక్కడే ఆగిపోతారు. బట్ ఇక్కడే కాకుండా ఎక్స్ట్రీమ్ నార్త్కి వెళ్ళి కవర్ చేయండి అండ్ ఎక్స్ట్రీమ్ సౌత్కి వచ్చి కవర్ చేశారు అంటే గోవా అంతా కవర్ చేసినట్టు అవుతుంది. గోవాలో పార్టీలే కాదు, క్లబ్లే కాదు, రెస్టారెంట్సే కాదు, బీచ్లే కాదు, చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్ కూడా ఉంది. సో టెంపుల్స్ కూడా ట్రై చేయండి. ఇది లెమన్ ట్రీ మేమున్న హోటల్ అనమాట, హెరిటేజ్ హోటల్ ఇది. సో హోటల్కి వచ్చిన తర్వాత కూడా చిల్ అవ్వచ్చు అనమాట, ప్లెజెంట్గా ఉంటుంది. చాలా అంటే చాలా రిలాక్సింగ్గా అనిపించింది. హోటల్ అంతా ఒక చిన్న టూర్ అనమాట. ఇది రిసెప్షన్ ప్లేస్, ఎంట్రీ ప్లేస్ ఇది. అంటే ఇది నాకు తెలిసి పోర్చుగీస్ టైం వాళ్ళ హోటల్ అనిపించింది. లుక్ అయితే అలాగే ఉంది. చాలా అంటే చాలా ఓల్డ్ బిల్డింగ్ అనమాట ఇది. ఇది 3 వింగ్స్గా ఉంది. సో ఒక్కొక్క వింగ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్ అనమాట, ఒక్కొక్క టైప్ ఆఫ్ కాస్ట్ కూడా ఉంటుంది. సో మా గోవా టూర్ అయితే అయిపోయింది. ఫ్లైట్ నుంచి వ్యూ ఇది, ఆఫ్టర్నూన్ ఫ్లైట్ అనమాట ఇది. వ్యూ ఎంత బాగుందంటే బాహుబలిలో ఏదో సాంగ్ లాగా అనిపించింది నాకు ఎప్పుడు ఫ్లైట్లో వచ్చినప్పుడు తట్టు ఆఫ్టర్నూన్ టైమింగ్లో ఎప్పుడు స్కై ఇలాగే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ చూస్తూ వెళ్ళాలనిపిస్తుంది ఫ్లైట్లో ఎక్కినప్పుడు. ఆఫ్కోర్స్ ఫ్లైట్ ఎక్కినప్పుడు కొద్దిగా అనీజీగానే ఉంటుంది, కొద్దిగా ఇయర్ పెయిన్ కూడా వస్తుంది. ఇయర్ పెయిన్ వచ్చినప్పుడు మీరు కంపల్సరీ ఎయిర్ హోస్టర్ని కాటన్ అడిగి తీసుకోండి. అన్ని ఫ్లైట్స్లో కాటన్ అనేది అవైలబుల్లో ఉండకపోవచ్చు, మీరు క్యారీ చేయండి కాటన్, అప్పుడు ఇయర్ పెయిన్ అనేది కొద్దిగా తగ్గుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఫ్లైట్ దిగే కొద్దిగా మనకి ఇయర్లో అదొక రకమైన అనీజీనెస్ వస్తుంది. ఆ అనీజీనెస్ వచ్చినప్పుడు ముక్కుని హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసుకొని ఒక గుట్టక మింగారు అంటే ఆ అనీజీనెస్ అనేది పోతుంది. ఎన్నిసార్లు అలా అనిపిస్తే అన్నిసార్లు అలా గుట్టకు మింగారు అంటే కొద్దిగా ఫ్రీ అయిపోతుంది అనమాట. సో నా గోవా టూర్ అయిపోయింది. మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్లాగ్ మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవ్వాలనుకుంటున్నాను. బాయ్ బాయ్.